లేవే, నీకు విషయం చెప్పాలి. ఫస్ట్ షో సినిమా హాల్లో ఆ సీన్ గడు నన్ను సినిమా హాల్లో సీన్ గడు ఏం చేశాడే? లైట్లు మారిపోయాక కొద్దిసేపటికి అయితే వాడు పెద్ద జాదుగాడు అన్నమాట. ఇంకేం చేశాడే? అర్థం చెప్పిన వినకుండా అబ్బా ఊహించకుండా చెప్పవే, నాకు టెన్షన్ గా ఉంది. ఏంటి సుజాత అప్పుడే పడుకుంది? సుజాత, ఏ సుజాత, ఏంటి అప్పుడే నిద్రపోయావు? ఏం లేదే, కొంచెం హెడేక్ ఉంటే పడుకున్నా. లేవే, నీకు విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. ఫస్ట్ షో సినిమా హాల్లో ఆ సీన్ గడు నన్ను సినిమా హాల్లో సీన్ గడు ఏం చేశాడే? లైట్లు ఆరిపోయాక కొద్దిసేపటికి నా చేతిలో చేయి వేసి మెల్లగా నొక్కుతూ నా మెడ వెనుక తన పెదాలతో టచ్ చేశాడే. అప్పుడు నా నరాలు చిక్కుమన్నాయి. అయితే వాడు పెద్ద జాదుగాడు అన్నమాట. ఇంకేం చేశాడే? వద్దని చెప్పినా వినకుండా అబ్బా ఊరించకుండా చెప్పవే, నాకు టెన్షన్ గా ఉంది. వాడు అంత తొందరగా ప్రొసీడ్ అవుతాడని నేను అస్సలు ఊహించలేదు. నీ పిచ్చి గాని, యూత్ సినిమాలకు వెళ్ళేది టచింగ్ లకు కిస్సింగ్ ల కోసమే తప్ప సినిమా చూడాలని కాదు. ఆ తర్వాత ఏమైందో చెప్పు. మెడ మీద నుంచి నా తలను తన వైపు మెల్లగా తిప్పుకొని దుట్టు మీద ముద్దు పెట్టాడు. ముద్దు మెల్లమెల్లగా పైనుంచే ప్రారంభమై కిందికి చేరతాలే. ఆ తర్వాత ఏం చేశాడు? అప్పటికే నా శరీరం రాగాలను ఆలాపించడం మొదలుపెట్టింది. నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది. జాకెట్ నిప్పుల కుంపటైంది. ఒక్క ముద్దుకి ఇన్ని జరిగాయా? అంటే నీకు ఇది ఫస్ట్ ఇస్తానా? అవును, మగాడు వాడి చూపులు చూస్తేనే నా శరీరం అదలా అవుతుంది. ఇది ముద్దు పెడితే ఎలా అవుతుందో. అందుకే నీ బుగ్గ కలిసిపోయింది. అయితే కింది పెదవి ఎర్రగా కమిలిపోయింది. అవును, 2 నిమిషాలు నాకు ఊపిరి ఆడకుండా చేశాడు. అంటే లాంగ్ కిస్ అన్నమాట. అవును, తొలి ముద్దు బాగుంది. టిఫిన్ కే మురిసిపోతున్నావు, ఇంకా ఫుల్ భోజనం పెడితే మై మర్చిపోతావేమో. నువ్వు ఫుల్ మిక్స్ చేసావా? ఎప్పుడో. అవునా, నాకన్నా చాలా ఫాస్ట్గా ఉన్నావే. ఎవడు వాడు? రవిగాడు చాలా ఫాస్ట్. కానీ మా సీనియర్ చాలా స్లో. వణుకుతూ వణుకుతూ ముందు పెట్టాడు. మొదట్లో మగవాళ్ళు అలానే ఉంటారే, తర్వాత మనం ఎంత మొత్తుకున్నా విననే వినరు. అవును, అనేది నిజమే. అవును, సీనియర్ చేతులు మెల్లగా నా భుజాలను దాటి మెడకిందుగా వచ్చి చేరాయి. ఒక్కసారి గుండె చెల్లుకుంది. వెంటనే చేతులను విసురుకుంటా ప్లీజ్ ప్లీజ్ అంటూ మళ్ళీ నా మీద చేతులు వేశారు. అదంతే, మంట అంటుకుందో నీళ్లు పోసే వరకు ఆగనే ఆగదు. నిజమే, నాకు కూడా చేతులు అలానే ఉంటే బాగుండనిపించింది. వాటిని తోసేయలేకపోయాను. ఇంకే గురుడు చేతులు భరతనాట్యం చేసింటాయి, అవునా? అంత ఖచ్చితంగా ఎలా చెప్పావే? అనుభవం బేటా. సరే ఊహించకుండా మిగతాది షార్ట్ కట్ లో చెప్పు. ఏముంది, వాడి చేతులు నా మెడ కింద రకరకాల విన్యాసాలు చేస్తూనే ఉన్నాయి. ఇంకేం ముందుకు సాగలేదా? ఇంటర్వ్యూలు అయింది, ఆడి చేతులకు కూడా ఇంటర్వ్యూలు. ఇప్పుడు వాడి మొహం చూడాలంటే నాకు సిగ్గేసింది. చీకట్లో అన్ని చేయించుకొని సంబరపడ్డావు. అప్పుడు సిగ్గు లైట్లు వేసాక ఎలా వచ్చింది? చీకట్లో వేరు, లైట్లో వేరు. చీకట్లోనే బాగుంది. అవునవును, నాకు మాత్రం లైట్ లోనే బాగుంటుంది. ఏ నీకు సిగ్గేదా డేలో అయితే? భోజనం దగ్గర శృంగారం దగ్గర సిగ్గుపడదు. సిగ్గుపడితే అంతే, ఆకలి తీరదు. నాకు ఇంకా ఏదో కావాలనుకున్నా, అది సినిమా హాల్ కాబట్టి అందరితోనే సంతృప్తి పడ్డాను. రక్తం రుచి పడిన
రక్తం రుచిమరిగిన పులి, సుఖానికి అలవాటు పడ్డ శరీరం పస్తులుండడం కష్టం. అవును, నువ్వు అన్నది నిజమేనే. నిన్నటి ముద్దకు నాకు ఇంకా కావాలనిపిస్తుంది. వాడి చేతుల్లో నా శరీరం నలిగిపోవాలని ఉబలాట పడుతుంది. అమ్మగారికి ప్రేమ జ్వరం సోకిందిరో సీనుగా. ఏమాయ చేసావురా? ఏమత్తు చల్లవురా సీనుగా? నా సంగతి సరే, నీ సంగతి ఏంటి మరి? అవన్నీ రేపు చెప్తా కానీ పడుకో. గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్. అప్పుడే నిద్రపోతారా? 1 గంట అవుతుంది, పడుకో. రేపు మాట్లాడుకుందాం. నాకు అప్పుడే నిద్ర రాదు. జోలపాలన అయినా నిద్ర రాదు. సీనుగాడు వచ్చి నిద్ర కూర్చుతే కానీ నిద్రపోయేటట్లేవు కదా. ఎలాంటి మనిషివి, ఎలా అయిపోయావే? అంతా సీనుగాడి పని. ఓకే బాయ్ వే, నాకు నిద్ర వస్తుంది. ఎవరి టైంలో? హలో సిరి, నువ్వా? హలో సీను, ఏంటి అప్పుడే నిద్రపోయావా? ఈ టైంలో ఎందుకు ఫోన్ చేసావు? నాకు నిద్ర పట్టుకుని చేసావు దొంగ. నేనేం చేశాను? జస్ట్ టచింగ్లు కిసింగ్లే కదా. అది చాలదా? ఆ మాత్రం దానికి అలా అయిపోతే ఎలా? ఇంకా అసలు పనికి అయితే ఏమైపోతావు? నాకు అవన్నీ తెలియదు. ఇప్పుడు రావాల్సిందే, వచ్చిన వేడిని చల్లారాల్సిందే. ఏమైంది నీకు? మరీ అంతలా రెచ్చిపోతున్నావు? చిచ్చు పెట్టావుగా సినిమా హాల్లో, అది కార్ చిచ్చులా నన్ను దహించి వేస్తుంది. కమాన్, వచ్చి నన్ను చల్లారు. పిచ్చి పట్టిందా నీకు? చూపించాలి. నీ మొత్తం తీసుకొస్తూ కావాలి. నీ చేతుల్లో నలిగిపోవాలి. రారా మొగలవుతుందా? ఎంత రాత్రా? అవును, ఇప్పుడే రావాలి. అరగంటలో ఇక్కడ ఉండాలి. మరి మీ ఫ్రెండ్ ఉంది కదా? అది పిచ్చిపోతుంది, నిద్రపోతుంది. నో ప్రాబ్లం, తొందరగా వచ్చి. తప్పదా? తప్పదు. నువ్వు అలా చేసావు మరి. సరే ఓకే, వచ్చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ప్రేమ లాంటిది ఒకసారి గుర్తించావా? గుర్తించడం